పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సింహరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం సింహరాశి వారికి మాత్రమే కాకుండా ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితులను కనుక పరిశీలిస్తే కుంభరాశిలో జరుగుతున్నటువంటి చాతుర్గ్రహ కూటమి కానీ, పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కానీ అన్ని రాశుల వారికి ఏదో ఒక రకంగా ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు కలిగిస్తూనే ఉన్నది. అంటే అందరికీ కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవాలి. మరి ఇంకా చెప్పాలంటే ప్రస్తుత కాలంలో మానవులు అనుభవిస్తున్నటువంటి ఉద్యోగ సమస్యలు తొలగిపోవాలంటే ఏం చేయాలని ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఒకటి చూడండి. ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నవారు, అలానే ప్రస్తుత కాలంలో వివాహ సమస్యలు కారణాలు ఏమిటి, దోషాలు ఏమిటి అనే ఒక వీడియో కూడా చేశాను. దానివల్ల వివాహ సమస్యలతో బాధపడుతున్నవారు ఆ వీడియో చూడండి. తర్వాత ముహూర్తం ఎలా నిర్ణయించుకోవాలి, ముహూర్త బలం యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది కూడా ఒక వీడియో చేశాను. ఇవి చూస్తే మీకు అంటే మీరు ఈ 3 విషయాల గురించి కనుక మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఒక పరిష్కార మార్గం లభిస్తుంది. ఇక్కడ మనము సింహరాశి వారికి ఎలా ఉంది అంటే, రాస్యాధిపతి అయినటువంటి రవి రాశికి 6వ స్థానంలో 13వ తేదీ వరకు సంచరిస్తాడు. అంటే 12వ తేదీ వరకు సంచరిస్తాడు. రాస్యాధిపతి రాశికి 6వ స్థానంలో సంచరించడం ఒక రకంగా చెప్పాలంటే శత్రువులపైన పైచేయి సాధించేటటువంటి విధంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని ఆశలు కనుక పెట్టుకున్నట్లయితే ఆ ఆశలు నిరాశలుగా మారేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. 13వ తేదీ నుంచి మీ రాస్యాధిపతి అయినటువంటి రవి రాశికి 7వ స్థానంలో ప్రవేశిస్తాడు. ఆల్రెడీ 7వ స్థానంలో రాహు ఉన్నాడు, బుధుడున్నాడు, శుక్రుడున్నాడు. ప్రస్తుతం రవి కూడా మీ రాస్యాధిపతి కూడా వెళుతున్నాడు. కాబట్టి 13వ తేదీ నుంచి మీ రాశికి 7వ స్థానంలో చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం ఏర్పడుతుంది. రాస్యాధిపతి అయినటువంటి రవి 7వ స్థానంలో ఎన్ని గ్రహాలతో కలిసినా ఇబ్బంది లేదు. కానీ రాహువుతో కలవటం వలన మాత్రము పితృదోషం ఏర్పడుతుంది. ఈ పితృదోషం యొక్క ప్రభావంతో రకరకాల ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, వివాహ సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే మీ జన్మరాశికి ద్వితీయాధిపతి, ధనాధిపతి అయినటువంటి బుధుడు, వాక్స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా రాహుతో కలిసినటువంటి కారణం చేత, చాతుర్గ్రహ కూటమిలో ఉన్నటువంటి కారణం చేత ఎదుటివారికి ఎంత మంచి చేద్దాము అనేటటువంటి భావనతో మీరు ఉన్నప్పటికీ కూడా అది ప్రతికూలంగా మారే అవకాశాలు ఉంటాయి. అనుకూలత తక్కువగా ఉంటుంది. అంటే మీరు మాట్లాడేటటువంటి మాటలలో కూడా అపార్థాలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా రాహుతో కలిసినటువంటి కారణం చేత ధైర్యంగా అడుగులు ముందుకు వేయలేకపోతారు. ఎక్కడో ఏదో సంశయం వెనక్కు లాగుతూ ఉంటుంది. ముందుకు వెళ్ళాలా, వెనక్కు వెళ్ళాలా, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు క్లిష్ట పరిస్థితులుగా మారుతూ ఉన్నాయి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఏం చెయ్యాలి అనేటటువంటి విషయంలో సందిగ్ధత నెలకొనే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. తర్వాత చతుర్థ స్థానాధిపతి, భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు ఎక్కడ సంచరిస్తున్నాడు? 6వ స్థానంలో ఉన్నప్పటికీ ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సింహరాశి వాళ్ళకి ఇటువంటి సమస్యలు ఎన్ని కలుగుతూ ఉన్నప్పటికీ మీలో ఉన్నటువంటి ఆత్మబలం, ఆత్మవిశ్వాసంతో అన్ని సమస్యలను కూడా జయించగలుగుతారు. అన్నిటి మీద కూడా పైచేయి సాధించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ సింహరాశి వారు పొందుతారు అని చెప్పాలి. ఇది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. దశమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా రాహుతో కలిసి సంచరించేటటువంటి సమయంలో ఉద్యోగపరంగా అగ్రెసివ్ డెసిషన్స్ అనేటటువంటివి పనికిరావు. అంటే స్పీడ్ నిర్ణయాలు అనేటటువంటివి రాశి వారికి పనికిరాదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. తరువాత గురుడు కూడా ఈ రాశి వారికి చక్కగా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఉన్నాడు. కమ్యూనికేషన్, ట్రైనింగ్, వ్యాపారం, చర్చలు, డిజిటల్ రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా మారుతుంది. ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటటువంటి వారికి, ప్రజెంటేషన్స్ ఇచ్చేటటువంటి వారికి గొప్ప అవకాశం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి.
మరి డే వైజ్గా ఇంకా అష్టమ స్థానంలో శని సంచారం, ఇది కూడా ఎందుకంటే సప్తమంలోనేమో ప్రస్తుతం చాతుర్గ్రహ కూటమి, తర్వాత కొన్ని రోజులకు మీ సింహరాశి వారికి అష్టమ స్థానంలోనే మళ్ళీ అంటే మీకు పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. అంటే ఇవి సహజంగా గ్రహాలు రోజులు మారుతున్నప్పుడు గ్రహాలు కూడా మన పని మనం ఏ విధంగా అయితే చేసుకుంటూ పోతూ ఉంటామో ఆ గ్రహాలు కూడా వాటి పని అవి చేసుకుంటూ పోతుంటాయి. వాటి వల్ల మనకు కలిగేటటువంటి చిన్న చిన్న ఇబ్బందులకు మనం ఇబ్బంది పడకుండా పరిహారాలు కనుక చేయించుకున్నట్లయితే తీవ్రమైనటువంటి ప్రభావం ఉండదు. అటువంటి సందర్భంలో మీరు ఒక్కసారి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని, అంటే ఎవరైతే తీవ్రంగా బాధపడుతున్నారో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. మరి డే వైజ్గా పరిశీలిస్తే సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 1:41 వరకు బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి స్థితిలో ఉంటారు. కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇన్వెస్ట్మెంట్స్ కూడా లాభదాయకంగా మారుతూ ఉంటాయి. 12వ తేదీ మధ్యాహ్నం 1:41 నుంచి 14వ తేదీ రాత్రి 12:40 వరకు ఉండేటటువంటి సమయంలో సంతానపరమైనటువంటి విషయాలలో చాలా గొప్ప ఆనందాన్ని పొందుతారు. క్రియేటివిటీ లెవెల్స్ అనేటటువంటివి పెరుగుతాయి. ఉద్యోగపరంగా మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు ఈ రోజుల్లో ఫలిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే సప్తమ స్థానంలో శుక్రుడు, పంచమంలో చంద్రుడు, కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నప్పుడు ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవటం కోసం ముందుకు వెళ్తూ ఉంటారో అటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. ఇక 14వ తేదీ రాత్రి 12:40 నుంచి 17వ తేదీ ఉదయం 9:04 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుంది అంటే ఆరోగ్యపరమైనటువంటి భంగం కలుగుతుంది. కొన్ని చెయ్యకూడనటువంటి పనులు చేయటం వలన నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనస్సుకు నచ్చనటువంటి పనులను ఇక్కడ మీరు చేయకూడదు. బలవంతంగా ఎలా అనిపిస్తుందంటే మనం ఏదైతే బలంగా చేయకూడదో దానివైపు మనసు లాగుతూ ఉంటుంది. బెట్టింగ్స్కి, దుర్వ్యసనాలకి మొదలైనటువంటి వాటికి, ధూమపానానికి, మద్యపానానికి మొదలైనటువంటి వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది. 17వ తేదీ ఉదయం 9:04 నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 2:57 వరకు ఇక్కడ పంచగ్రహ కూటమి మీ రాశికి సప్తమ స్థానంలో ఏర్పడుతున్నది. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించండి. ఇంకా చెప్పాలంటే టెక్నాలజీ పరంగా కానీ, సోషల్ మీడియాలో కానీ, ఆన్లైన్ బిజినెస్ చేసేవారు కానీ కొన్ని క్రియేటివ్ ఆలోచనలు చేయగలుగుతారు. ఇంకా చెప్పాలంటే ప్రేమ సంబంధాలలో ఆకర్షణ చాలా బలంగా పెరుగుతుంది. అయితే మాటల వల్ల అపార్థాలు వచ్చేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ బుధరాహు గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది డాక్యుమెంట్స్ కానీ, ఒప్పందాలు, అగ్రిమెంట్స్ కానీ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా, లేదా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి. 19వ తేదీ మధ్యాహ్నం 2:57 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం కూడా వీరికి అనుకూలమైన సమయం కాదు. వీరికి కనుక తీసుకుంటే సింహరాశి వారికి 50-50గా ఉంది తప్ప గొప్పగా అయితే మాత్రము లేదు. వ్యక్తిగత జాతకంలో దోషం లేకపోతే అంత తీవ్రమైన ఇబ్బందులు ఉండవు, కానీ వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫలితాలు పొందుతారు. శుభం.